చాలా మంది ఒకరిని ఇరికించబోయి వారే ఇరుక్కోవడం మనం చూసే ఉంటాం. ఇప్పుడు అర్జున్ టీడీపీ మంత్రి కూడా జగన్ మీద విమర్శలు చేయబోయి ఏకంగా తమ పార్టీ అధినేతనే ఇరికించినట్లయింది. టీడీపీ మంత్రి దేవినేని ఉమా జగన్ కు సవాల్ విసిరాడు. కర్ణాటక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఓడించాలని అక్కడ ప్రజలకు పిలుపుని ఇవ్వగలరా అని ఉమా జగన్ కు సవాల్ విసిరాడు. ఈ సవాల్ ద్వారా దీనికి అనుకూలంగా స్పందించకపోయినట్లయితే వైఎస్ జగన్ భాజపాతో కుమ్మక్కైనట్లే అని చాటడానికి ఆయన ఉద్యుక్తులవుతున్నారు. అయితే ఇందులో తమాషా ఏంటంటే ఉమా సవాల్ అసలు జగన్ ఉద్దేశించి చేసిందా లేదా చంద్రబాబు ఉద్దేశించి చేసిందా అనే చర్చ పలువురిలో జరుగుతోంది. ఎందుకంటే ఇప్పటిదాకా చంద్రబాబు నాయుడు కూడా కర్ణాటక ప్రజలను ఉద్దేశించి అంత స్పష్టంగా పిలుపు ఇవ్వలేదు. అందుకు ఆయన ధైర్యం చేయడం లేదు. మరి తమ పార్టీ అధినేత చేయలేని పనిని గురించి ఉమా ప్రతిపక్ష పార్టీ అధినేతకు సవాల్ విసరడం ఏంటో అర్థం కావడం లేదు. ఇంట గెలిచి రచ్చ గెలవాలని సామెత. జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఇంట గెలిచే ప్రయత్నంలోనే ఉన్నారు. తన పార్టీ ఉన్న రాష్ట్రంలో తన సత్తా బలం ఏంటో నిరూపించుకోకుండా పొరుగు రాష్ట్రాలకు వెళ్లి అక్కడ ఎన్నికలను ప్రభావితం చేయాలనుకుంటే విలువ ఉండదు. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.